ఓం శివాయ గురవే శ్రీమాత్రే నమ. అమ్మవారు పౌర్ణమి, తేజోవంతమైన పౌర్ణమి, విశ్వేశ్వమైన పౌర్ణమి. ఎలా అమ్మాయి వారు తేజోవంతం కూడా చంద్ర పౌర్ణ తేజోమయుడు, ఇంకా చెప్పలేనంత కాంతిమయుడు. అమ్మ పొన్నమ రోజు వచ్చి బాల్యంలో ఉన్న పిల్లలు, చంటి పిల్లలు ఎక్కడ ఉంటారో అక్కడ వచ్చి ఆడుకుంటారంటే మనకు ఎవరికి తెలీదు. అమ్మవారికి పిల్లలని చాలా ఇష్టం. మహాకాళీ మాత, మహాగౌరీ మాత, మహాలక్ష్మి, మహాసరస్వతి, అమ్మల గన్నమ్మ, ముగ్గురు అమ్మల మూల పుటమ్మ, మా అమ్మ నీవమ్మ చాలా పెద్దమ్మ శరణంటినమ్మ. విశ్వజనని, స్వకారిణి, స్వతేజారూపిణి, జగజ్జనని, జగత్కారిణి, జగత్స్వరూపిణి. అమ్మ అంటేనే విశ్వానికి తేజోమంతమైంది. ఇవాళ పౌర్ణమి. సంటి పిల్లలు ఎక్కడ ఉంటారో అక్కడ వచ్చి అమ్మ ఆడుకుంటుందట. అమ్మవారు ఆ సంటి పిల్లలతో ఆడుకుంటే పిల్లలు అలా పట్టుకుంటారట. మనకు తెలియదు, ఇంట్లో వాళ్ళకి తెలియదు. చిన్నపిల్లలైనా ఎంతో ఇష్టం అమ్మవారికి. అమ్మవారు వచ్చి పిల్లలతో ఆడుకుంటుంది. మాపుళ్ళైనా సరే, పగలైనా సరే మనకేం తెలీదు. అందుకనే బాల్యం నుంచి 1వ సంవత్సరం నుంచే 9 సంవత్సరాల వరకు అమ్మవారు ఉంటుంది ఆడపిల్లలోని. అందుకనే ఆడపిల్ల అంటే లక్ష్మీదేవి శక్తి స్వరూపిణి. మన ఇంట్లో ఆడపిల్ల పుట్టిందంటే ఎంతో అదృష్టము. ఆడపిల్ల ఉన్న ఇల్లు కలకల్లా ఆడుతుంటుంది అమ్మవారు ఉన్నట్టే. అలాగా 9 సంవత్సరాల అమ్మ ఆడపిల్ల మీద ఉంటుంది. 9 సంవత్సరాలు కూడా 9 సంవత్సరాలు 9 నవరాత్రులు అందరు అందుకునే నవరాత్రులు 9 రోజులు జరుగుతాయి. 9 సంవత్సరాలు ఆ అమ్మాయిల పిల్లలు ఉంటే ఆడుకుంటుందట అమ్మ. కొద్ది పెద్ద అయ్యాకేమో ఇంకా బాగా చంటి పిల్లప్పుడు బాగా ఆడుకుంటుందట. అయ్యవారికి కూడా ఇష్టం పిల్లలంటే పరమేశ్వరుడికి. చూడండి ఎంత అందంగా ఉన్నాడు ఈ పిల్లాడు, ఎంత అందంగా చూడమ్మా. మనం ఇచ్చిన పిల్లాడే కదా వాళ్ళు అనుకుంటారట. మాకు అబ్బాయి పుట్టాడు, మాకు అమ్మాయి పుట్టింది అనుకుంటారట, మా అమ్మాయి అనుకుంటారట. కానీ మనం ఇచ్చారని సంగతి వాళ్ళకి తెలీదు. అందుకని అని అనుకుంటారట అమ్మవారు అయ్యవారిని. గౌరీ శంకర్లు, శివపార్వతులు, అమ్మాయి వారు మనం ఇచ్చిన పిల్లలు చూస్తే ఎలాగ ఆడుకుంటున్నారు, మనం పుట్టారు అనుకుంటారు. కానీ మనం ఇచ్చిన సంగతి వాళ్ళకి తెలీదు. కానీ ఎంత మంచి పిల్లల్ని ఇచ్చావు దేవి అని అయ్యవారు అనుకుంటారా, మంచివాడని అమ్మగారు అనుకుంటుందట. అమ్మాయి వారు ఇస్తేనే మనకు పిల్లలు పుడతారో, వాళ్ళు పుడితేనే మనకు ఐశ్వర్యం, బాగా అష్టైశ్వర్యాలు వస్తాయి. అందుకనే పౌర్ణమి అంటే తేజోమయం, అమృతం కురిపించే, అమృత జలాలు వచ్చే చంద్రుడి నుంచి ఆరోగ్యప్రదమైంది. అమ్మవారు మంచి కాంతి తేజో రూపంలో ఉంటారు. చంద్ర స్వహాధరి, క్షీర సముద్ర రాజధాని మహాచంద్రుడు మంచి తేజోగా ఉంటాడు. అయ్యవారు కాంతిమయుడు. ఓం శివాయ గురవే శ్రీమాత్రే నమ. ఉమా మహాదేవ గౌరీశ గంగాధర దక్షిణామూర్తి నటరాజ తేజ నమ శివాయ. భవాయ హరాయ మహాదేవాయ శ్రీమన్మహాదేవాయ. గౌరీశ గంగాధర నీలకంఠాయ మృత్యుంజయాయ వైద్యనాథాయ. ఓం శ్రీమన్మహాదేవాయ నమ. ఉమాపదాయ కైలాసగిరీశ హిమాచలేశ మానసరోవర తేజ అమర్నాథ కేదారనాథాయ నమ. ఓం నమ శివాయ నమ. ఓం నమ శివాయ నమ. ఓం నమ శివాయ నమ. ఓం గౌరీశ గంగాధరాయ నమ. దక్షిణామూర్తాయ నమ. ఓం శ్రీ దక్షిణామూర్తాయ నమ. ఓం శ్రీ దక్షిణామూర్తాయ నమ.